శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 గోపాలతాపిని ఉపనిషత్తుల్లో విశేషమైనవి వరుసగా శ్రీ నృసింహతాపిని ఉపనిషత్తు, శ్రీ రామతాపిని ఉపనిషత్తు, శ్రీ గోపాలతాపిని ఉపనిషత్తు, శ్రీ వెంకటేశ తాపిని ఉపనిషత్తు చాలా ముఖ్యమైనవి. నృసింహతాపిని ఉపనిషత్తులో ఓం క్లీం శ్రీ నరసింహాయ స్వాహ, ఓం నరసింహస్వామినే నమః, ఓం క్లీం శ్రీ నరసింహస్వామినే నమః, అది నృసింహతాపిని ఉపనిషత్తుల మంత్రం. ఓం రాం శ్రీరామాయ నమః, అది శ్రీరామతాపిని ఉపనిషత్తుల మంత్రం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః, అది గోపాలతాపిని ఉపనిషత్తుల మంత్రం. ఇంకా కలౌ వెంకటనాయక, శ్రీ వెంకటేశ్వర స్వామి ఉపనిషత్తు, శ్రీ వెంకటేశ తాపిని ఉపనిషత్తు. దాంట్లో ఓం నమో వెంకటేశాయ. ఇదానీం వయం సర్వే తృతీయస్కంధే ద్వితీయాధ్యాయే ప్రవిశామః. త్రివారిని అడిగారు, స్వామి మైత్రేయ మహర్షి విదురుల వారికి అనేక విషయాలు చెప్పారు. ఆ విషయాలన్నింటినీ కూడా సుఖపరబ్రహ్మ పరీక్షణ్ మహారాజు చెప్పారని కూడా మీరు చెప్పారు. అవన్నీ మాకు మీరు అనుగ్రహించారు, చాలా సంతోషం. తన సంకల్పమాత్రం చేత శ్రీ మహావిష్ణువు యజ్ఞ నారాయణ స్వామిగా ఆవిర్భవించారు, హిరణ్యాక్షుని వధించారు. ఆ విషయాన్ని కూడా మీరు చెప్పారు. తర్వాత బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును స్తుతించాడు అని కూడా మీరు చెప్పారు. తర్వాత ఏం జరిగింది? సుతులు వారు అంటున్నారు, మహర్షులారా, భాగవత కథలను తెలుసుకోవడం అనేది పూర్వజన్మకృత పుణ్యఫలం. మీకు అందరికీ స్వామివారి అనుగ్రహం ఉంది కనుక మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. చెప్పడానికి నాకు, వినడానికి మీకు కూడా ఆ భగవంతుడు అవకాశం ఇచ్చాడు కనుక మనందరం ఆ స్వామిని స్మరించుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. విదురుల వారు మైత్రుల వారిని అడిగారు, గురువర్య, చతుర్ముఖ బ్రహ్మ ఏ విధంగా తన సృష్టిని నిర్వహించారు, సకల ప్రాణులను ఏ విధంగా సృష్టించారు అది చెప్పండి. మైత్రేయుల వారు చెప్తున్నారు, ప్రత్యేకంగా బ్రహ్మదేవుడు సృష్టించడం అనేటటువంటిది నిమిత్త మాత్రం. అంతర్గతమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క యోగమాయ ఆయనలో ఉండి ఆయన చేత ఈ పని చేయిస్తోంది. కారణం ఏంటంటే ప్రకృతి పురుషుడు ఇద్దరే. మొట్టమొదట పురుషుడు, పరమపురుషుడు శ్రీమన్నారాయణ, ప్రకృతి శక్తి స్వరూపిణి. ఈ ప్రకృతి పంచవిధ ప్రకృతి. ఆకాశాద్ వాయు, వాయురగ్ని, అగ్నేరాప, ఆపః పృథివీ, పంచభూతాలు. ఇందులో త్రిగుణాత్మకమైన ప్రకృతి పరమాత్మ యొక్క సంకల్పంతో ఒకసారి క్షోభితం అయిపోయింది. వాటి యొక్క తత్వం ఒకసారి సంకరితం అయిపోయింది. తత్ప్రభావంతో రజోగుణ ప్రభావమైనటువంటి
రజోగుణ ప్రధానము, రజోగుణంతో కూడినటువంటి మహత్తత్వం ఆవిర్భవించింది. ఆ మహత్తత్వంలోంచి సత్వగుణం ఆవిర్భవించింది. ఆ సత్వగుణంలోంచి రజోగుణం, తమోగుణం కూడా ఆవిర్భవించాయి. ఇలా ఆవిర్భవించిన తర్వాత మనోబుద్ధి చిత్త అహంకారాలను సృష్టించారు. మనోబుద్ధి చిత్త అహంకారాలు, మనోబుద్ధి చిత్త అహంకారా అవి అంతరింద్రియాలు, అంతరింద్రియ చతుష్టయం. అహం అనేటటువంటి ఒక తత్వం ఎప్పుడైతే ఏర్పడిందో ఆ అహంత అనే తత్వం నుంచి పంచతన్మాత్రలు శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు ఏర్పడ్డాయి. ఆ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలకు వరుసగా పృథివీ, తేజో, వాయువు, ఆకాశాలు మూలకాలు. తన్మాత్రలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు, వాటిని గ్రహించడానికి జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి. త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణేంద్రియాలు, చర్మము, కన్ను, చెవి, ముక్కు, నాలుక. తర్వాత కర్మేంద్రియాలు ఐదు ఏర్పడ్డాయి. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ. పాయుర్నామ పురుష జననేంద్రియం, ఉపస్థ నామ స్త్రీ జననేంద్రియం. ఇలా ఏర్పడిన తర్వాత ఆయన చతుర్ముఖ బ్రహ్మ అలా ఒకసారి ధ్యానంలో ఉండేటప్పటికీ యక్షులు, రాక్షసులు ఆవిర్భవించారు. ఈ యక్షులు ఏం చేశారు? బ్రహ్మదేవుని చూశారు. వీళ్లకు ఆసురీ గుణాలు ఉన్నాయి. అందుచేత బ్రహ్మదేవుణ్ణి భక్షించడానికి వచ్చారట వీళ్ళు. నేను మిమ్మల్ని సృష్టిస్తే మీరు నా మీదకి వస్తున్నారేమిటి? నా సంతానం మీరు, నన్ను భక్షించకూడదు, రక్షించాలి అనేటప్పటికీ భక్షించండి అని మళ్ళీ వాళ్ళలో వాళ్ళు అనుకున్నారట. వాడు యక్షులయ్యారు. రక్షించకండి అన్నవాడు రాక్షసులయ్యారు. తరువాత వరుసగా దిక్పాలకుల సృష్టి ఏర్పడింది. ఆ తర్వాత కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు, ఆసురి గుణాలు కూడా ఏర్పడ్డాయి. దైవీ గుణాలు ముందే వచ్చాయి. సత్య, ధర్మ, శాంతి, సహన ఇత్యాది గుణాలు దైవీ గుణాలు. ఇలా వరుసగా అన్నీ ఏర్పడ్డాయి. ఆ తర్వాత చతుర్ముఖ బ్రహ్మ తన తపశ్శక్తితో సంధ్యా అధిష్టాన దేవతను సృష్టించారు. మనకు త్రికాల సంఖ్యలు ఉంటాయి. ప్రాతఃసంధ్య సూర్యోదయానికి ముందు పూర్వం, సూర్యోదయ పూర్వం ప్రాతఃసంధ్య, అపరాహ్న సమయంలో మాధ్యాహ్నిక సంధ్య, సూర్యాస్తమయాత్ పూర్వం సాయం సంధ్య. ఈ త్రివిధ సంధ్యలకు అధిదేవత ఉన్నారు. ఆవిడ ఆవిర్భవించారు అద్భుతమైన సౌందర్యంతో, సంధ్యాదేవి. అందుకనే మనం సంధ్యావందనం చేసేటప్పుడు సంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి అని పొద్దున అంటుంటాం. మధ్యాహ్నప్పుడు ఏం చేస్తాం? సంధ్యాం తర్పయామి, సావిత్రీం తర్పయామి, రౌద్రీం తర్పయామి, నిమృజీం తర్పయామి. సాయంకాలం సమయంలో, సాయం సంధ్యా సమయంలో సంధ్యాం తర్పయామి, సరస్వతీం తర్పయామి, వైష్ణవీం తర్పయామి, నిమృజీం తర్పయామి. అలాంటి అధిదేవతలను ఆయన సృష్టించారు. ఈ విధంగా చతుర్ముఖ బ్రహ్మ యొక్క సృష్టి కొనసాగింది. ఇంకోటి ఏంటంటే ఆయన పూర్తిగా తమోగుణం నుంచి కొంతమందిని సృష్టించారు. ఆ తమోగుణం నుంచి ఆయన సృష్టించిన వాళ్ళు ఎవరంటే పిశాచాలు, భూతాలు. మమ్మల్ని ఎక్కడ ఉండమంటారు అని అడిగారు. వాళ్ళు అడిగారు. అడిగితే ఆయన చెప్పారు, ఎవరైతే అశౌచంతో ఉంటారో, ఎవరైతే శుభ్రత పాటించకుండా ఉంటారో, ఎవరైతే భోజనానికి ముందు కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కుని భోజనాన్ని ఒక యజ్ఞంగా స్వీకరిస్తారో, అలాగే భోజనం తర్వాత అది అల్పాహారమైనా అధికాహారమైనా సరే అయిన తర్వాత ముఖ ప్రక్షాళన చేసుకోవడం, చేతులు కాళ్ళు కడుక్కోవడం, భగవంతుని స్మరించుకోవడం ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళకండి. అల్పాహారం కానీ అధికాహారం కానీ తినేసి ఆ ఎంగిల్ నోటితోనే బయటికి పోవటం, ఆ ఎంగిల్ నోటితోనే స్తోత్రాలు చదవటం, ఇలాంటి చేస్తుంటారు. ఇది అశౌచ పరిస్థితి. అలాంటి వాళ్ళని ఆవహించండి మీరు. తత్ఫలితంగా వాడు చేసిన దుష్కార్యానికి భ్రాంతి పొందుతారు, మతి చిత్త భ్రమణం పొందుతారు, చిత్త చాంచల్యం కలుగుతుంది, మనసుకు ఏకాగ్రత కలగదు. అలా చేయండి అన్నట్టు.
తథైవ అన్నారు వాళ్ళు. ఈ విధంగా మనకు అద్భుతమైన 20వ అధ్యాయంలో బ్రహ్మ సృష్టి క్రమం చెప్పారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే 20వ అధ్యాయः. స్వస్తి.